హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి ఏపీఐఐసీసీ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ దాదాపు 5 ఏళ్ల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. కొందరికైతే జీరో పేమెంట్స్ చేసింది అని చెప్పేసి నిరసనలు చేశారు. ఇది కేవలం మొన్న మంగళవారం జరిగిందే కాదు. దాదాపు 3 నెలల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. 3 నెలలు సచివాలయం దగ్గరికెళ్లి లీడర్స్‌కి ఎన్నో రిక్వెస్ట్ చేసినాడు. చంద్రబాబు నాయుడుకి కావచ్చు, లోకేష్‌కి కావచ్చు, ఎన్ని చేసినా సరే సరైన స్పందన అయితే లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపు పేమెంట్స్ అన్ని క్లియర్ చేసినటువంటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల పట్ల మాత్రం కొంత ఈ పేమెంట్స్ చెల్లించే విషయంలో కొంత పక్షపాతంగానే వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో లొసుగు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు కొత్త పారిశ్రామికవేత్తలు యాడ్ అవుతూ ఉంటారు. యాడ్ అయినప్పుడు ప్రీవియస్ ఉన్న వాళ్ళకి 20% 10% ఇస్తూ పోతే సబ్సిడీలు వాళ్ళకి పేమెంట్స్ చేసే నెపంతో కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకి ఏమాత్రం పేమెంట్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఒకళ్ళు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుందని చెప్పేసి డబ్బులు అప్పు చేసో ఈఎంఐలు కడదాము తర్వాత వస్తాయని ఉద్దేశంతో తీసుకుని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వ్యక్తి జాబ్ వదిలేయొచ్చు. ఏ ఆదాయం లేకపోవచ్చు. బిజినెస్ నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. ఆ టైంలో గనక గవర్నమెంట్ ఇన్సెంటివ్ వేయకపోతే వాళ్ళ మీద పడే అప్పుల భారం గాని, ఈఎంఐల భారం గాని, వాళ్ళ బిజినెస్ సరిగ్గా చేసుకునే ఎన్వైర్న్‌మెంట్ ఇవ్వదు. వీళ్ళు చెప్తున్న ప్రధాన సమస్య ఏమిటంటే దీనివల్ల మాకు కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా ఆలోచనలు వెళ్ళాయి. సో, ఎట్టి పరిస్థితుల్లో మాకు 20% 10% కాదు. అది కూడా 5 ఇయర్స్ నుంచి పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ఇస్తున్నారు. మరి ఈ 5 ఇయర్స్‌లో లాస్ట్ 1 ఇయర్ నుంచో, 2 ఇయర్ నుంచో వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ పరిస్థితి ఏంటి అన్నది ఇంకో ప్రశ్నార్థకంగా మారింది. సో, ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి ప్రతినిధులుగా ఉన్నటువంటి ముగ్గురు మనతో ఉన్నారు. ఈ డిస్కషన్‌లో జాయిన్ అయ్యారు. ముందు మౌలాలి గారు, ఆయన ఎంటర్‌ప్రెన్యూర్. అయితే గతంలో ఆయన తీసుకున్నారు. ఆయనకి పడ్డాయి. తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రొసీజర్‌ని ఇందులో ఉన్న సమస్యలు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. అనార్ బాబు గారు కూడా అంతే. ఆయనకి ఆల్‌మోస్ట్ ఆల్ కూటమి ప్రభుత్వం అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీలు బానే ఇచ్చింది గానీ, ఈసారి అధికారంలో వచ్చినాక సరిగ్గా ప్రవర్తించట్లేదని ఆయన అంటున్నారు. అలాగే త్రిమూర్తులు గారు కూడా సేమ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తే. ఆయన కూడా ఇన్సెంటివ్స్ తీసుకున్నారు. ఆయన కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఈ ముగ్గురిని అడిగి ఈ సమస్య ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ప్రభుత్వం ఈ లేటెస్ట్‌గా వచ్చిన కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ కూడా చెప్తుంది. అంటే నిధులు లేకపోవడం వల్ల ఇవ్వట్లేదా? ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల పట్ల ఒక ప్రత్యేకమైన దృక్పథం వల్ల ఇవ్వట్లేదా? వీళ్ళకు ఉండేవే చిన్న చిన్న అమౌంట్స్ అయినా సరే ఎందుకు క్లియర్ చేయట్లేదు? ఈ విషయాల గురించి మనతో వీళ్ళు ముగ్గురు మాట్లాడబోతున్నారు. ముందు మౌలాలి గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. అసలు ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసినాక ఈ పేమెంట్స్ విషయంలో ఇబ్బందులు రావడం అనేది ఎప్పుడు మొదలైంది? నమస్కారం మేడం. మామూలుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముందరగా గవర్నమెంట్ బ్యాంక్స్ అప్రోచ్ అయ్యి బ్యాంక్స్ లోన్ ద్వారా వాళ్ళు ఇండస్ట్రీకి లోన్ తీసుకొని తర్వాత 6 months లోపల సబ్సిడీ ఇన్సెంటివ్స్ కి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోవాలి. ఇది ప్రొసీజర్. కానీ స్టార్టింగ్ లో ఈ విధానము ఎప్పుడు కూడా ఇట్లా సంవత్సరాల కొద్ది పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనము కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు అడ్వాన్స్ ఎప్పుడు 100 కోట్ల రూపాయలు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ కి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఆన్లైన్ సిస్టమ్ రానప్పుడు కూడా అక్కడ మనకు ఎక్కడ కూడా బడ్జెట్ లేదు అని వాపిన చరిత్ర లేదు మేడం గతంలో. ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టినటువంటి జగనన్న బడుగు వికాసం పేమెంట్, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర నుంచి పెండింగ్ ఉన్న ఈ లోన్స్ పెండింగ్సే ఇప్పుడు పూర్తిగా పెండింగ్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ అనార్ బాబు గారు మీరు చెప్పండి. ఎప్పటి నుంచి మొదలైంది అన్న దానికి మౌలాలి గారు చెప్పారు. మీరు చెప్పండి. మీరు కూడా లోన్ తీసుకున్నారు. మీకు కూడా సబ్సిడీస్ వచ్చాయని చెప్పారు కాబట్టి పర్టిక్యులర్‌గా ఒక వర్గం మీద అయితే ప్రభుత్వానికి అట్లాంటి అభిప్రాయం లేదనైతే మీ ఒపీనియన్‌తో నాకు అర్థమైంది. ఎందుకంటే మీరున్నప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అంతకుముందు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇదేదో వీళ్ళకి ఇవ్వకూడదు అని ఆపిన ఉద్దేశ్యం అయితే కాదు. మరి ఏ కారణాల వల్ల ఇప్పుడు ఆపడం జరిగింది? మీ ఒక్క వర్గానికే జరిగిందా? లేకపోతే మిగిలిన ఇండస్ట్రియలిస్ట్ పొజిషన్ కూడా ఇదేనా? నా పేరు అనార్ బాబు, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను గత 30-40 సంవత్సరాల నుంచి నేను పారిశ్రామికవేత్తగా ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నాను. నాకు ఒక సొంతగా యూనిట్స్ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాల్లో మేము
సబ్సిడీలు తీసుకోవడం, అప్లై చేయడం అన్ని బాగానే ఉన్నది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కొంత డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ లాస్ట్ మినిట్ లో ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏవైతే టీడీపీ ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అవన్నీ 2 దఫాలుగా వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో వాళ్ళు పెట్టిన పథకాలను నమ్మి పెట్టినటువంటి వీటిని వైసీపీ ప్రభుత్వం లాస్ట్ వరకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము మా ప్రయత్నం చేశాము. సార్, ఇంతమంది ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కానీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కానీ ఉన్నాము. మాకు అకౌంట్స్ గత కరోనా తర్వాత పరిస్థితి అంతా దారుణంగా మారిపోయింది, బిజినెస్ అంతగా లేదు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి ఇస్తే మాకు కొంత ఊరటగా ఉంటుంది. అలాగే బ్యాంకర్స్ మా మీద చాలా ప్రెజరైజ్ పెడుతున్నారు. కాబట్టి మన దగ్గర ఫండింగ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఒకసారి బ్యాంకర్స్ తో మాట్లాడి ఎంఓఈ చేసి మీది ఏమైతే శాంక్షన్ చేసి మాకు లెటర్స్ ఇచ్చారో మేము ఇస్తామన్న పర్సంటేజ్ ఎంతైతే ఇస్తామని మీరు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది మీరు బ్యాంకర్స్ కొంత ఎష్యూరెన్స్ ఇచ్చి కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పి మేము అడిగాము. ఆ పని చేయలేదు. ఆ తర్వాత పార్ట్నర్ సబ్మిట్ ముందు నవంబర్ 14, 15 ముందు సబ్సిడీలు రిలీజ్ చేస్తాం, మే నెలలో రిలీజ్ చేస్తామని రిలీజ్ చేయలేదు, నవంబర్లో రిలీజ్ చేస్తా ఉన్నారు. నవంబర్లో రిలీజ్ చేశారు 1500 కోట్లు. మేము ప్రత్యేకంగా స్మాల్ ఎంఎస్ఎంఈ అంటే మీడియం స్మాల్ స్కేల్ ఉన్న యూనిట్స్ కి మాత్రమే ఒక 2000 కోట్లు మేము ఎస్బీఐ నుంచి అప్పు చేశాము. అవి క్లియర్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ 2000 కోట్లు అప్పు చేసి దాంట్లోంచి 1500 కోట్లు మేము ఎంఎస్ఎంఈలకు ఇస్తామని చెప్పి ఓన్లీ 1000 కోట్లు మాత్రమే డిస్బర్స్మెంట్ చేసి ఆ 1000 కోట్లలో కూడా ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన అన్యాయం ఇక్కడే మొదలైందండి. ఏదైతే ఎంఎస్ఎంఈలకి మేము ఇస్తున్నామని చెప్పారో అది అదర్ దాన్ ఆల్ యూనిట్, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, ఆల్ యూనిట్లకు ఇస్తామని చెప్తున్నటువంటి మాటను నెరవేర్చకపోగా వాళ్ళు మెగా యూనిట్లకు ఇచ్చేయడం జరిగిందండి. ఇక్కడ జరిగింది పొరపాటు. మెగా యూనిట్లకు ఎప్పుడైతే ఇచ్చారో 100 కోట్లు, ఒక కంపెనీకి అయితే 35 కోట్లు ఇచ్చారు, ఒక 40 కోట్లు ఇచ్చారు. 100% పేమెంట్ మెగా యూనిట్లకు ఇచ్చారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఉన్న డబ్బులన్నీ పార్ట్నర్ సబ్మిట్ లో పెట్టారు. సో ఆ ప్రాబ్లం చేత వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగా ఫుల్ఫిల్ చేయలేకపోయింది టీడీపీ గవర్నమెంట్. ఆ డెప్ షీట్ గా ఉండిపోయింది. తర్వాత మేము వెళ్ళి అడిగాము, ఏమండి మీరు ఎంఎస్ఎంఈలకి ఇద్దాం అన్నటువంటి ఫండ్ మాకు ఇవ్వలేదు. సో అలాగే ఇచ్చినా కూడా మాకు అందరికీ సమానంగా సరిపోయేది. మరి మెగా యూనిట్లకు ఇవ్వడం వల్ల మాకు రావాల్సిన డబ్బు అంతా మెగా యూనిట్లు పెట్టారు, పేరేమో ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం అప్పు చేసామని చెప్పారు, పేపర్ బ్యాగ్లు ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు కదంటే మరి గవర్నమెంట్ లో ఫండ్ లేదు, నెక్స్ట్ ఫండ్ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి సరి చెప్పారు. తర్వాత అలా తిరుగుతూ ఉండగా గత 8 నెలల నుంచి తిరుగుతూ ఉండగా మాకు అవ్వలేదు. 2 నెలల క్రితం మేము నిరహార్థిక స్టార్ట్ చేసాము. అట్లీస్ట్ మా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కన్నా మాకు కొంత అమౌంట్ ఇవ్వండి, 600 కోట్లు ఉన్నాయండి, ఈ 600 కోట్లు మా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ కన్నా ఇస్తే మేము వెసులు పట్టుకుంటాం, మిగిలిన యూనిట్లు కొద్దిగా పర్లేదు కానీ మేము చాలా ఇబ్బంది పడతాం, మా అకౌంట్లో ఎన్పీ అయిపోయినాయి, మా బిడ్డ చదువు పాడైపోయింది, సకాలంలో వాళ్ళకి అందించాల్సిన చదువు కానీ తర్వాత వాళ్ళకి అందించాల్సిన ఫుడ్ కానీ మేము అందించలేకపోతున్నాం, పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మా యూనిట్లు చాలా తక్కువ అమౌంట్, చిన్న అమౌంట్లు పెట్టుకొని టిప్పర్లు లారీలు తోలుకొని వండిటులుగా నడుపుకున్నటువంటి యూనిట్లు ఉన్నాయి. అలాగే 1-2 బస్సులు పెట్టుకొని ఆ బస్సుల ద్వారా వచ్చి ఆదాయంతో బతకాలని ఆశతో ముందుకు వచ్చి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో చిన్న ఆస్తులు వాటిని కూడా తాకట్టు పెట్టి కొదపెట్టి తీసుకొచ్చి డౌన్ పేమెంట్లు కట్టి మేము బళ్ళు నడుపుకుంటున్నాము. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, దయచేసి మమ్మల్ని ఆదుకోమని మేము అడిగినప్పుడు వాళ్ళు సరే మీరు సమ్మె అయితే విరమించండి, సంక్రాంతి లోపల మీకు అమౌంట్ పే చేస్తామని చెప్పినటువంటి మంత్రి గారి హామీ ఆ విధంగా మా పరిస్థితి ఇవాళ బజార్కి ఇచ్చబడింది. తర్వాత మళ్ళా వచ్చి మేము అడిగినప్పుడు మీరు ఇస్తానన్నారు, ఇవ్వలేదు, ఏంటి సార్ అని అడిగితే ఇదిగో అదిగో అని చెప్పేసి నిన్నటి రోజున వారు ఒక పారిశ్రామికవేత్తలు 2 సంవత్సరాల నుంచి మేము పరిశ్రమ నడుపుతూ మరి జీడిపిలో భాగమైనటువంటి మమ్మల్ని, అలాగే ప్రతి నెల క్రమం తప్పకుండా జిఎస్టీ కడుతున్నటువంటి మమ్మల్ని ఇవాళ అరెస్టు చేయడం అనేది ఎంతవరకు సబబో ప్రభుత్వమే చెప్పాలి. ఇది న్యాయమైన కోరిక, మేమేమి తాయిలాలు ప్రకటించమని అడగట్లేదు. పాలసీని గౌరవించి మీరు ఇస్తా అన్నటువంటి సబ్సిడీ మాకు ఇస్తే ఇన్ టైంలో ఇస్తే అవుతుంది. 4 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇస్తే మేము ఎంత పేనల్ ఇంట్రెస్ట్ పే చేసామో ప్రభుత్వం గ్రహించట్లేదు. అది మాకు వచ్చిన బాధ. అది పోగా
వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ విడత ఇచ్చాము, రెండో విడత ఇచ్చాము, మూడో విడత ఇస్తున్నామని చెప్పి విడతల వారిగా విడుదల చేసినట్టుగా వాళ్ళు చెప్తారు. అసలు ఒక్క రూపాయి పడినటువంటి వాళ్ళు మేము ఉన్నామంటే అది ఎవరు పట్టించుకునే నాదు లేదు. ఇది ఎక్కడ అన్యాయమో, మరి ఎటుపోతుందో మన అభివృద్ధి నాకు అది అర్థం కాని పరిస్థితిగా మారింది. దయచేసి మీ ద్వారా నేను వారిని కోరుకునేది ఏంటంటే వాస్తవాలను తెలుసుకోండి, సాధ్యమైనంత సహాయం చేయండి, కుటుంబాలను నిలబెట్టండి, మా బిడ్డల భవిష్యత్తు కాపాడండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు బాబు గారు. త్రిమూర్తులు గారు మీరు చెప్పండి, జనరల్ ఆడియన్స్ అందరికీ అర్థం కావడం కోసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎంత అమౌంట్ వరకు మాక్సిమం లోన్స్ అప్లై చేస్తారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, ఆ తీసుకున్న అమౌంట్స్ మాక్సిమం ఎంత ఉంటుంది, రాయితీల రూపంలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చి ఎంతవరకు ఇస్తారు, కొంచెం ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి. అలాగే మీరు చెప్పాలనుకున్న పాయింట్ కూడా క్లియర్ చేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ పాలసీలో 45% రాయితీ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ. ఇందులో 3 రకాల స్కీమ్స్ ఉన్నాయి: సర్వీస్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ 3 సెక్టర్లకి 45% ఇన్సెంటివ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా పావలా వడ్డీ, పవర్ సబ్సిడీ, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ, ఇట్లాంటి సబ్సిడీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా పాలసీకి ఎగ్నెస్ట్ గా ఈ రోజు సబ్సిడీ రిలీజ్ చేసే విషయంలో చాలా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు. పాలసీలో ఎక్కడా లేదు పర్సంటేజ్ రూపంలో ఇవ్వాలని. యాజ్ పర్ సీరియాటం ప్రకారం మాత్రమే నిధులను కేటాయించి ఇవ్వాలని ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులు పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు. 3000 పై చిలుకు మందికి 0% రూపంలో సబ్సిడీలు అసలు ఎవరికి ఇవ్వకుండా ఉన్నారు. ఇది చాలా అన్యాయము. దీని గురించి ఆగస్టు 25వ తారీఖు 2025 నుంచి మేము పోరాటం చేస్తున్నాము. కొంచెం ఇస్తున్నారు. పాలసీ ఎగ్నెస్ట్ గా ఎందుకు ఇస్తున్నారంటే ఇంతవరకు ఈ రోజు వరకు కూడా అధికారుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాలు ఆ ప్రకారం ఇస్తున్నామన్నారు. మీరు పాలసీని గౌరవించండి సార్, పాలసీ ప్రకారం మాత్రమే నిధులు కేటాయించండి అని మేము అనేక సార్లు అడిగాము. రోజు ఉద్యమాలు చేస్తున్నాము. కలవని అధికారులు లేదు. ముఖ్యమంత్రిని కలిసాము, ఐటీ మినిస్టర్ గారిని కలిసాము, పారిశ్రామిక శాఖ మంత్రి గారిని కలిసాము. ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇస్తాము అంటున్నారు. ఈ విధంగా ఎందుకు ఇచ్చారు, పాలసీని ఎందుకు గౌరవించట్లేదు అని కూడా అడిగాము. దానికి ఎటువంటి సమాధానం లేదు. దాని గురించి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పారిశ్రామికవేత్తల్ని నిన్నటి రోజు అరెస్ట్ చేసి, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో, తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పుతూ మాకు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈ రోజు కూడా మంగళగిరి ఏపీఎస్ఐ ఆఫీస్ దగ్గర, జనసేన ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేశాము. మా గోడు వినిపించుకునే వాళ్ళు ఎవరు లేదు మేడం. మౌలాలి గారు మీరు చెప్పండి, మీరు గతంలో సబ్సిడీ తీసుకున్నారు, ఒక పారిశ్రామికవేత్త అంటే మైట్ బి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంచెం కుంటుపడ్డం వల్ల ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి వల్ల ఇలా జరుగుతుందా? అంటే ఇంకొకటి, మీతో పాటు మిగిలిన వర్గాలకు చెందిన మిగిలిన బడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కూడా రాయితీలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఉందా? లేకపోతే మీకు మాత్రమే ఇలా లోపించింది, లేకపోతే వాళ్ళు కూడా ఇలా పార్షియల్‌గా కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఈ పరిస్థితి మీకు మాత్రమేనా, అందరికీ ఉందా పారిశ్రామికవేత్తల్లో? ఒకటి మేడం, గతంలో ఈ విధానాన్ని అధికారుల తర్వాత లోకల్ ఎమ్మెల్యే దృష్టికి, మా పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది మేడం. బట్ ఎవరంటే ఇప్పుడు ఈ అధికారులు ఎందుకు పాలసీ అంటే దీన్ని ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది, పాలసీ విధానాన్ని ఎందుకు ఒక ఆర్డర్ గా మీరు దీన్ని వేయలేకపోయారు? గతంలో కాకుండా ఈ విధంగా వేయడానికి గల కారణాలు ఏంటంటే అధికారుల దగ్గర సరైన సమాధానం లేదు మేడం. వాళ్ళే ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది మేడం. ఇది ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుందా, మరి అధికారులు నిర్ణయం తీసుకున్నారంటే ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు మేడం. ఎక్కడి నుంచి మీకు అధికారికమైన ఆర్డర్స్ వచ్చాయి? మంత్రి గారి నుంచా, ముఖ్యమంత్రి గారి నుంచా, ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తే మీరు ఈ విధంగా చేయడం జరిగిందని అంటే వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు మేడం. ఈ విధంగా వీళ్ళు పార్షల్ పేమెంట్ చేయడం వలన కనీసం మా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అట్లీస్ట్ బ్యాంక్ వడ్డీ కూడా సరిపోయే పరిస్థితి మేడం. మేము ఏదైతే లోన్ తీసుకొని మేము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్రమంలో కనీసం మాకు 6 నెలల నుంచి సంవత్సరం లోపల మా ఇన్సెంటివ్స్ పూర్తిగా వస్తాయి, 100% వస్తాయి. అప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి ఒక సపోర్ట్ గా ఉంటుంది ఇన్సెంటివ్స్ అనేది. కానీ వీళ్ళు అలా కాకుండా 2 ఏళ్లకు, 3 ఏళ్లకు, 5 ఏళ్లకు కూడా మాకు ఇన్సెంటివ్స్ వేయకుంటే
బ్యాంకర్స్ వడ్డీ అనేది మాకు నెల భారీగా పెరిగిపోయి ఆ బ్యాంకర్స్ వడ్డీ కూడా సరిపోవడం లేదు మేడం ఈ ఇన్సెంటివ్స్. ఈ విధంగా రెగ్యులర్ గా వీళ్ళు పేమెంట్ చేయకపోవడంతో మేము బ్యాంకులని అవి నిలబెట్టుకోవాలంటే మేము ఎక్కడో ఒకకు తెచ్చి కానీ ఆ పేమెంట్ క్లియర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మా ముందు ఉంటుంది మేడం. ఈ విధంగా మా వెహికల్స్ కానీ, తర్వాత మా ఇండస్ట్రీస్ కానీ, తర్వాత లారీలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, మిగతా ఏ సర్వీస్ సెక్టార్ అయినా, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయినా కూడా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు తీసుకొచ్చి వాళ్ళకున్న నగల్ని కుదపెట్టి బ్యాంకులకి సాధ్యమైనంత వరకు ఈఎంఐలు క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది మేడం. అయినప్పటికీ కూడా చాలా మంది అకౌంట్లు ఎన్పిఐ అయిపోయి బ్యాంకుల ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ సైతం చేసుకునేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఈరోజు మా ముందు ఉన్నారు మేడం. వీటన్నిటిని చూసి మేము చెల్లించిపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవాలా. ప్రభుత్వం కనీసం మా వైపు కూడా చూడడం లేదు మేడం. మేము లోకల్లో ఎస్సీ ఎమ్మెల్యేలని అందరినీ ఎమ్మెల్యేలని కలెక్టరేట్ల ముందర కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము, సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సెక్రటరీ యువరాజ్ గారిని కలిసాము, ఏపీఎస్ ఆఫీస్ లో బన్సాల్ గారిని కలిసాము. ఎవరిని కలిసినా కూడా చూద్దాం అంటున్నారు తప్ప పలానా రోజు మీకు ఖచ్చితంగా మీకు పేమెంట్ చేస్తామనేటువంటి పరిస్థితి లేదు మేడం. గతంలో మా అనార్ బాబు గారు చెప్పినట్లుగా 2000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎంఎస్ఎంఈ దీపావళి కానుకగా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు మేడం. కానీ మాకు ఆ కలగానే మిగిలిపోయింది, కానీ మా జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు మేడం. అదంతా బడా బాబులకు మెగా యూనిట్స్ కి మరి 100% ఇచ్చారనేటువంటిది ఒక వాదన. కానీ అధికారులు మాత్రం వాళ్ళకు కూడా 100% ఏమి ఇవ్వలేదు. 500 కోట్లు ఉంటే వాళ్ళకు కూడా 200-300 కోట్లే ఇచ్చామని అధికారులు చెప్తున్నారు మేడం. కానీ మాకు టోటల్ ఓవరాల్ గా ఈరోజు రావాల్సినటువంటి అమౌంట్ 800 కోట్లే మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటే 800 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ ఏం కాదు మేడం. ఈరోజు మాకు ఆ అమౌంట్ ఇచ్చేస్తే మేము కనీసం బ్యాంకులకి కట్టుకొని కొంత మాకు వెసులుబాటు కదులుతుంది తప్ప మా జీవితాల్లో పెద్ద మార్పు అయితే రాదు మేడం. ఎప్పటికైనా తమ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే ప్రభుత్వానికి గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు రేపు దావోస్ నుంచి వచ్చిన తర్వాత మరి తమ ద్వారా ఈ వీడియో ద్వారా మా గోడు విని మా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కి న్యాయం చేయాలని, ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 500-600 కోట్ల రూపాయలని మాకు 100% ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తే తప్ప మాకు గత్యంతరం లేదు మేడం. 100% కాకుండా 20%, 30% ఇట్లా పార్షియల్ గా అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తే అది కేవలం బ్యాంక్ వడ్డీ కూడా సరిపోదు. మేము ఎక్కడ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఈరోజు మా ముందు ఉంది మేడం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి మా క్యాబినెట్ మంత్రులు కానీ అందరూ కూడా దీని మీద ఆలోచించి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ మౌలాలి గారు. అనార్ బాబు గారు మీరు చెప్పండి, ఎప్పుడైతే మీరు నిరసనలు చేస్తూ ఉన్నారు ఆగస్టు నుంచి త్రిమూర్తులు గారు చెప్పినట్లు, ఈ క్రమంలో మొన్నటి నుంచి నైట్ నుంచి 20% అలా ఇవ్వడం మొదలు పెట్టారు అన్నారు. మౌలాలి గారే క్లియర్ చేసి ఆ స్టేట్మెంట్ ని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అట్లీస్ట్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి ఒకేసారి 100% ఇవ్వలేకపోయినా 20% ఇచ్చినా సరే మీరు ఏ పద్ధతిలో దీనికి సంపూర్ణ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే 100% ఇచ్చి కొందరికే ఇవ్వడమా, 20% ఇచ్చి అప్పటి నుంచి పెండింగ్ ఉన్న అందరికీ ఇవ్వడం? ఎవ్రీ ఇయర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పెరుగుతారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం ఎలా తీరిస్తే? థ్యాంక్ యూ. నిజమే మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వం కానీ గతంలో ఇచ్చిన విధానం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏంటంటే సీనియారిటీ ప్రకారం ఏదైతే ముందు వచ్చినాయో వాటన్నిటికీ స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇచ్చేవాళ్ళు. ఇన్స్టాల్మెంట్ అంటే ఒక 1 ఇయర్కి ఎంత అవుతుందో అంత అమౌంట్ రిలీజ్ చేసేవాళ్ళు. అంటే సెకండ్ ఇయర్ అలాగే 2020కి 2022కి 2 సంవత్సరాలు కలిపి కొంత అమౌంట్, ఆ అమౌంట్ ఎట్ ఏ టైం 100%. ఇంకా మళ్ళీ వాళ్ళు ఉండరు అక్కడ. ఇంకా మళ్ళీ తర్వాత వచ్చిన మళ్ళీ ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడు పెండింగ్ ఈ 4 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి 25% రిలీజ్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి పేరుకే 25% అన్నారు. కానీ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు యూనిట్ ఉన్న వాళ్ళకి 100% ఇచ్చారు, 70% ఇచ్చారు, 50% ఇచ్చారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే
0% కూడా ఈ రోజు కూడా ఇవ్వలేదంటే అనార్బాబు ఎంత గారు, అమా అనార్బాబు గారు, ఆ, సారీ టు అమ్మా. ఇంటరప్ట్. మీరు చెప్పిన 100% ఇచ్చారు అన్న డీటెయిల్స్ మీకు అఫీషియల్ గా ఉన్నాయా? మీరు స్టేట్ డెఫినెట్ గా చేశారు ఉన్నాయండి, కదా. మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర అన్ని లెక్కలతో సహా ఉన్నాయి. వీ కెన్ ప్రూవ్ ఇట్. Okay. మేము ప్రూవ్ చేయగలం. మా దగ్గర ఆ డేటా ఉందండి. ఎందుకు 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 ఆ డేటా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళని అడిగాము, ఏమంటే ఎందుకు చేశారు ఈ పని అంటే వాళ్ళకి లేబర్ ప్రాబ్లం ఉంది అందుకే ఇచ్చాడు. ఒకరికి లేబర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఒంట్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది. అలాగని ఎవరి వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేసుకుంటే అది కరెక్ట్. సిస్టమ్ ఒకటి ఫాలో అవ్వాలి కదండి. గత ప్రభుత్వాలు ఏం చేసినా అది చేయాలి. ఈ ప్రభుత్వం గతంలో ఏం చేసిందో అది చేయమన్నాను మేము. మీ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ 15 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇచ్చినటువంటి సిస్టమ్ ఏంటి, ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? అప్పుడు మాకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా ఏ జిఎండిఎస్సీ నుంచి అయితే ప్రపోజల్తో వచ్చినా ప్రపోజల్ ప్రకారంగా ఎప్పుడు వచ్చిన ప్రపోజల్ అప్పుడు సీనియారిటీ ప్రకారంగా ఇచ్చుకుంటూ వచ్చారు. సీనియర్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు, 2025లో వాళ్ళు ఉన్నారు, 2024లో వాళ్ళ మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి అంటే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఇస్తే వాళ్ళకి రావు. కాబట్టి ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఇచ్చుకుంటూ వచ్చేసి మొత్తం వీళ్ళందరికి ఇచ్చుకుంటూ అక్కడ ఆ సంవత్సరంలో నలుగురు, ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ వ్యక్తులకు మాత్రం ఎక్కువ మాత్రం ఇచ్చారని మాత్రం నేను గట్టా బదగా చెప్పగలను. కావాలంటే కోర్టు వరకు అయినా నేను వెళ్ళగలను. నా దగ్గర ఆ రికార్డు ఉంది. కాకపోతే అంత దమ్ము లేక అంత సత్తా లేక మేము కూర్చున్నాను. కానీ లేకపోతే నా దగ్గర రికార్డు లేకదో అది వాస్తవమే అంతే. మళ్ళీ బుద్ధి చెప్తాం మేము. థ్యాంక్ యూ అనార్బాబు గారు. ఫైనల్ గా త్రిమూర్తులు గారు మీరు చెప్పండి. ఏమన్నా సొల్యూషన్ ఉందనుకుంటున్నారా? ప్రభుత్వం ఇప్పుడు 20% స్టార్ట్ చేసింది కాబట్టి వెంటనే మీరు చూస్తూ ఉన్నారు. అట్లీస్ట్ పేమెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి గవర్నమెంట్ పద్ధతిని మీరు గమనిస్తున్నారు కాబట్టి ఇలాగే త్వరగా క్లియర్ చేస్తుందా? లేకపోతే ఇలాగే జాప్యం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ గవర్నమెంట్ క్లియర్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్‌గా ఏం చేయాలనుకుంటున్నారు? మేడం గారు, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా ఇచ్చిన దాఖలాలు లేవు. పాలసీని గౌరవించాలి, అధికారులు పాలసీని గౌరవించలేదు. యాజ్ పర్ సీరియాటం ప్రకారం మాత్రమే నిధులను కేటాయించాలి, ఫండ్స్ అవైలబుల్ బట్టి ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టంగా పాలసీలో మెన్షన్ చేశారు. ఆ పాలసీని అధికారులు కూడా గౌరవించలేదు. వాళ్ళకు అనుకూలమైన వారికి ఇచ్చినట్టుగా ఉంది. 2021 శాంక్షన్ అయిందంటే 2022 వాళ్ళకి ఇచ్చిన తర్వాత 2023కి వెళ్ళాలి. అట్లా కాకుండా 2025కి ఇచ్చారు, 21, 22 ఇవ్వకుండా చాలా తప్పు చేశారు. ఈ 20% అనేది కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎక్కడ పాలసీలో కూడా లేదు. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్‌కి నా తరపున పాలసీని గౌరవించండి. పాలసీలో ఉన్న ప్రకారం సిస్టమేటిక్‌గా పనిచేయండి. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల కిందట జరిగేది. ఎవరికీ తెలియనప్పుడు, అవగాహన లేనప్పుడు ఇచ్చేవారు ఈ పద్ధతి. మళ్ళీ అంతా తెలిసిన తర్వాత పబ్లిక్‌కి అవగాహన వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలంటే కేవలం 600 కోట్లు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు 8,000 మంది ఉన్నారు. 8,000 మంది క్లియర్ అవుతారు. అంత సంతోషంగా ఉంటారు అనేది నా అభిప్రాయం మేడం. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. మీరేమనుకుంటున్నారు? ఫైనల్ గా ఈ డిస్కషన్ ద్వారా ప్రభుత్వానికో లేకపోతే ఈ చర్చ చూస్తున్న వాళ్ళకో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడింది. దాంతో చర్చ ముగిద్దాం. ముందు మౌలాలి గారు మీరు మాట్లాడండి. మేడం, మా డిమాండ్ ఒకటే మేడం. ఏదైతే మా ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి 100% రావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేము ఏ ప్రభుత్వాన్ని మేము కించపరచాలనో తర్వాత ఎవరి మీదనో మేము ఈ ఉద్దేశాలు ఏం లేవు మేడం. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, 100% మాకు రావాల్సినటువంటి సబ్సిడీలు అనేటువంటివి మాకు 100% వదిలితే మేము మా ఇండస్ట్రీస్ని యాక్టివ్గా నడుపుకోవడానికి వీలవుతుంది. అదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. 100% మాకు సబ్సిడీలు కావాలి అంతే మేడం. నేను ప్రభుత్వానికి కానీ తర్వాత మీ ఫాలోవర్స్ కానీ మన అందరికీ మేము విన్నవించుకునేది ఒకటే, మాకు ఈ 5 నెలల లోపల మేము అప్లై చేసుకుంటే 1 ఇయర్ లోపల మాకు రావాల్సినటువంటి 100% సబ్సిడీస్ కానీ ఇవ్వగలిగితే ప్రభుత్వాలు మాకు హెల్ప్ చేసినట్లా అవుతున్నాయి. కానీ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పెండింగ్లు పెట్టి మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం వలన మాకేం పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు మేడం. అది కేవలం బ్యాంకులోనే పోషించడానికి ఉపయోగపడుతుంది తప్ప మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి ఎప్పుడైనా ఇవ్వాల్సిందే ఈ పేమెంట్ మాకు. అదేదో 1 ఇయర్ లోపు 6 months లోపు గాన మాకు వీళ్ళుగాన చేయూతనివ్వగలిగితే మేము కూడా అద్భుతాలు సృష్టించగలుగుతాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంటికో పారిశ్రామికవేత్తని తయారు చేస్తా అంటున్నారు.
ఆ పాలసీకి మేము వ్యతిరేకం కాదు మేడం. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు పారిశ్రామికంగా ఎదగాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు మనందరికి ఉంది. ఖచ్చితంగా అది మంచి విజన్. కాకపోతే మా ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్‌ని కడుపు కాల్చి, మా కడుపు కొట్టి ఇంటికో పారిశ్రామికవేత్తని ఎలా తయారు చేస్తారు సార్? కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మేము కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం. మా దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్స్ పనిచేస్తున్నారు. ఈరోజు మేము కూడా ఎవరికి తీసిపోము. కార్పొరేట్ వ్యవస్థకేమో 99 పైసలకి ఎకరా భూమి ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. ఈరోజు మా దగ్గరకు వచ్చే లోపల ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఈరోజు మాకు ఎకరా భూమి ఇస్తున్నారు. మరి మేమెందుకు అంత డబ్బు పెట్టాల్సిన అవసరం ఉంది మా ఇండస్ట్రీస్కి? మరి కార్పొరేట్ వాళ్ళకి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. కాబట్టి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వమైనా రేపు వచ్చే ప్రభుత్వమైనా మాకు ఇన్సెంటివ్స్ 100% 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ మేడం. ఎందుకంటే 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఎప్పుడు ఇచ్చినా కూడా మాకు ఇవ్వాల్సిందే ఆ ఇన్సెంటివ్స్. అదేదో త్వరగా ఇస్తే మేము కొంచెం మా యూనిట్స్ని యాక్టివ్గా ఇంకా కొంచెం స్పీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. కాబట్టి ఈ భూముల్లో కానీ తర్వాత ఇన్సెంటివ్లో కానీ మాకు ఎక్కడ అన్యాయం జరగకుండా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటాం. మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామై మేము కూడా దేశ భవిష్యత్తులో జీడిపిని పెంచేటువంటి పారిశ్రామికవేత్తలుగా మేము ముందుంటామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేడం తమ ద్వారా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మౌలాలి గారు. నెక్స్ట్ అనార్ బాబు గారు, మీరు కూడా ఒక 2 నిమిషాలు మీరు చెప్పదలుచుకొని చెప్పండి. నమస్తే మేడం. యాక్చువల్గా ఈ పాలసీని గౌరవిస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మేడం. పాలసీ ఏదైతే ఇస్తుందో ఆ పాలసీ ప్రకారంగా పాలసీలన్నీ పేపర్ ప్రకటనలో లేకపోతే ఆ జీవోలతోనే సరిపోతుంది తప్పితే నిజ జీవితంలో వాస్తవంలో అమలు పరచట్లేదు. చిత్తశుద్ధి లేదు అధికారులకి. చిత్తశుద్ధితో కనుక అమలు పరిస్తే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇదివరకే తయారై ఉండాలి, ఇప్పటి వరకు కూడా కాకపోవడానికి కారణం ఇదే మెయిన్. ఓన్లీ పేపర్ ప్రకటనలో వాళ్ళ ఊకతమ్ముడు ప్రసంగాలకే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు పనికి వస్తున్నారు తప్పితే నిజంగా చిత్తశుద్ధి అనేది ఏ గవర్నమెంట్కి లేదు. గత గవర్నమెంట్ కూడా ఈ పరిస్థితి చేసింది కాబట్టి ఆ గవర్నమెంట్కి మేము బుద్ధి చెప్పింది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తనే ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వం కలిసి నడిచినందుకు ఈ రోజుకి మాకు సబ్సిడీలు అనేది రిలీజ్ చేయకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం, అణిచివేసే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మీరు ఇంటికో పారిశ్రామికత చేయండి, మాకు కూడా కావాలి. రానున్న రోజుల్లో వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో వ్యాపార రంగం ముందుకు వచ్చింది, ముందుకు రావాలి. జీడిపిలో మేము కూడా భాగస్వాములమే. మా భాగస్వామ్యాన్ని కూడా మమ్మల్ని గుర్తించండి. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఇవ్వండి. మేము మాకు బాధ కడుపు కాలి మేము బాధపడతాం. మాకు బాధపడిన వాళ్ళు బీసీలు మైనారిటీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా. అయితే మేమేమన్నామంటే ఏదైతే మీరు అంటున్నారో ఏదైతే చెప్తున్నారో ఇన్ టైంలో చేయండి. అలా కాని పక్షంలో అట్లీస్ట్ బ్యాంకర్స్తో మాట్లాడి మీ డబ్బులు ఏమి మా జేబులోకి రావమ్మా, ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు మేము ఏమైతే కట్టాలో ఆ కట్టే భారాన్ని కొద్దిగా తగ్గిస్తే తప్పితే ఈ డబ్బులతోటి మేము తీసుకుని అనుకుంటారు జనాలు అనుకుంటున్నారు ఇవేమో డబ్బులు మాకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేస్తారు, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఈ ఫ్రీగా వచ్చే డబ్బులే కావు ఇవన్నీ కూడా బ్యాంకర్స్కి మేము కట్టాలి. కట్టే కోణంలో మీరు డిలే చేయడం వల్ల పీనల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్ల మేము 100 రూపాయలు కట్టాల్సి దానికి 200 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంత మాత్రమే కాకుండా మా సివిల్ పాడైపోతుంది. మా సివిల్ పాడైపోతే మా జీవితాలు పాడైపోతే మా పిల్లల జీవితాలు కూడా పాడైపోతుందని మీరు గమనించట్లేదు. అది గమనించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు మేము ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. వాస్తవాలను చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి. ఈ రోజు కూడా నిన్న పేపర్ ప్రకటన చూసాము, 2వ విడత మేము రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన వార్తలు అన్నింటిలో చూశాను. అసలు 0% పడనటువంటి వాడికి 2వ విడత పేమెంట్ ఎలా అందుకున్నాడు? ఫస్ట్ పేమెంట్ అందుకోలేదు వాడు. ఫస్ట్ పేమెంట్ అందుకోలేని వాడు మీ లెక్కల్లోనే ఉంది. 3600 మందికి వేయలేదు, ఇప్పుడు వేస్తున్నామని చెప్పేసి 2వ విడత హెడ్లైన్ పెడతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమంటారు, వీళ్ళు ఇచ్చినా కూడా వీళ్ళు గొడవ చేస్తాండి. మాకేంటి పని లేదండి, మేమేందు మా వ్యాపారాల రంగాలను వదులుకొని మా భార్య బిడ్డలు వదులుకొని మేము ఇక్కడికి వచ్చి ఈ సెల్లో ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఏ పార్టీ రంగు కూల్చుకోనో లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళం కాదు కదా. రియల్ ఎంటర్ప్రెన్యూర్స్, రియల్గా వాళ్ళ కడుపు మంటతో వచ్చిన వాళ్ళమే కదా తప్పితే వేరేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలను గమనించండి, పబ్లిక్ నిజాలు చెప్పండి, తద్వారా మాకు న్యాయం చేయండి, మా కుటుంబాలను కాపాడండి, రానున్న జనరేషన్ని మీరు కాపాడండి, నిర్వీర్యం చేయకండి దయచేసి. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మీ పేపర్ ప్రకటనలకో మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకో వాడుకున్నారు మమ్మల్ని. ఇకనైనా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మాకు సహాయం చేయండి. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన స్థితి ఈ ప్రభుత్వం పట్టకూడదని మేము కోరుకుంటున్నాం. దయచేసి ముందుకు రండి, మాకు సహాయం చేయండి ధైర్యంగా. థ్యాంక్ యూ అన్నారు బాబు. ఫైనల్ గా త్రిమూర్తులు గారు మీరు కన్క్లూడ్ చేయండి.
మేడం గారు నమస్తే అండి. మేము చదువుకుని ఎలాంటి ఉద్యోగాలు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి సృష్టించుకోవాలని ఒక ఇండస్ట్రీ కానీ ఒక సర్వీస్ సెక్టర్లో కానీ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కానీ రాణించాలంటే కొంచెం ఆర్థికంగా సబ్సిడీలు అనేది అవసరం. ఆ సబ్సిడీలు ఉన్నాయనే ఉద్దేశంతో ఏదైనా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము పారిశ్రామిక ముందుకు రావాలంటే సబ్సిడీలు పూర్తి స్థాయిలో ఒక 6 నెలల లోపల సబ్సిడీలు రిలీజ్ అయితే ఆర్థికంగా బాగుంటారు. ఇలాగ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేట్ చేస్తే ఇండస్ట్రీస్ నడపలేక వెహికల్స్ నడపలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ. వారందరినీ కాపాడాలంటే తొందరగా 6 నెలల్లోనే సబ్సిడీ రిలీజ్ అయ్యే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన పాలసీలను గౌరవించాలి. అధికారులు అయితేనేమి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే అందరూ గౌరవించాలి అనేది నా ఫైనల్ నిర్ణయం మేడం. థ్యాంక్ యూ మౌలాలి గారు, అనార్ బాబు గారు, త్రిమూర్తులు గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మీరు కోరుకున్నట్లే త్వరలోనే ప్రభుత్వం, ఎందుకంటే మీరు దాదాపు 6 నెలల నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, అంతకు ముందు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా అయితే మీకు సబ్సిడీస్ కంప్లీట్ గా క్లియర్ చేసిందో ఈసారి కూడా కూటమి ప్రభుత్వం మీరన్నట్లు అదే పద్ధతిలో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనప్పటికీ పేమెంట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఎలాగో చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎనీవేస్ ఇది మీకు సానుకూలంగా ఎండవ్వాలని, మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంకెంతో మంది సబ్సిడీస్ చూసి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ డిస్కషన్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.